పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనందరికీ తెలుసు. మరి గ్రేట్ గ్రీన్ వాల్ గురించి తెలుసా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా వాల్ కంటే ఈ గ్రీన్ వాలే చాలా గొప్ప. అవును, స్టీల్, కాంక్రీట్ లేకుండా ఆఫ్రికాలో ఒక పచ్చటి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పూర్తిగా చెట్లతో ఏకంగా 8,000 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకీ గ్రీన్ వాల్ ఏంటి? దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? సాక్షి స్పెషల్ స్టోరీ. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్ని సముద్రం ముంచెత్తబోతోంది. వీటి గురించి మనం చాలా కథనాలు వింటున్నాం. మరి భూమిని మింగేసే ఎడారి గురించి తెలుసా? ఇది ఆఫ్రికా వ్యధ. సహారా ఎడారి దశాబ్దాలుగా విస్తరిస్తోంది. పచ్చటి పొలాల్ని, అడవుల్ని నిర్వీర్యం చేసుకుంటూ 1000 ఎకరాల్ని ఇసుక ఆక్రమిస్తోంది. ఈ ఏడాది విస్తరణను అడ్డుకునే లక్ష్యంతో రూపొందించిందే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. అంతరించిపోతున్న పచ్చదనాన్ని రీస్టోర్ చేయడమే దీని ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఎడారికి వ్యతిరేకంగా పచ్చదనాన్ని పెంచడం దీని లక్ష్యం. ఆఫ్రికా ఖండంలో ఎడారి విస్తరణను అడ్డుకుంటూ పశ్చిమం నుండి తూర్పు వరకు సుమారు 8,000 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమమే గ్రేట్ గ్రీన్ వాల్. సహారా ఎడారికి ఆనుకుని ఉన్న సహేల్ ప్రాంతంలో ప్రజల పునరావాసం, భూమి పునర్వినియోగం కోసం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. నీటి లభ్యత పెంచడం, జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం, రైతులకు జీవనోపాధి కల్పించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు. 2007లో ఆఫ్రికన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2030 నాటికి 100 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ కేవలం పర్యావరణ ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది ఆఫ్రికా ఖండంలోని అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉంది. దక్షిణ దిశగా విస్తరిస్తున్న సహారా ఎడారి వ్యాప్తిని ఆపడం వల్ల దాదాపు 20 ఆఫ్రికా దేశాల్లో కరువు తగ్గుతుంది, ఆహార భద్రత ఏర్పడుతుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది. అందుకే ఈ బృహత్తర ప్రాజెక్టులో 21 ఆఫ్రికా దేశాలు భాగస్వామ్యమయ్యాయి. సెనెగల్, నైగర్, మాలి, సూడాన్, ఇథియోపియా, నైజీరియా లాంటి ఎన్నో దేశాలు ఇందులో చురుగ్గా పాలు పంచుకుంటున్నాయి. ఈ దేశాలన్నీ సహెల్ ప్రాంతంలోనే ఉన్నాయి. అంకెల్లో చూసుకుంటే 100 మిలియన్ హెక్టార్ల భూమిని పచ్చగా మార్చడం, 10 మిలియన్ ప్రజలకు ఉపాధి కల్పించడం, 250 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించడం ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక లక్ష్యం. ఇంతటి సమున్నత లక్ష్యంతో ముందు చూపుతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి? గ్రేట్ గ్రీన్ వాల్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా? దీనికి మాత్రం పొడి సమాధానం దక్కుతుంది. ఎందుకంటే మరో 5 ఏళ్లలో ప్రాజెక్టు కోసం నిర్దేశించుకున్న గడువు ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు 50% కూడా పనులు పూర్తవలేదు. 2030 నాటికి 100 మిలియన్ హెక్టార్లలో పచ్చదనం, ఇది గ్రీన్ వాల్ ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పటి వరకు 30% మాత్రమే గ్రీన్ వాల్ పూర్తయింది. ఇథియోపియాలో ఇప్పటికే 35 లక్షల హెక్టార్ల భూమిని పునరుద్ధరించారు. సెనెగల్లో మిలియన్ల మొక్కలను నాటి మట్టి నాణ్యతను మెరుగుపరిచారు. కానీ చాలా దేశాల్లో ఈ ప్రాజెక్టులో పురోగతి కనిపించడం లేదు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగడానికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. ప్రధాన కారణం మాత్రం నిధుల లభ్యత. ఈ ప్రాజెక్టుకు ఐక్యరాజ్య సమితి, యునెస్కో, వరల్డ్ బ్యాంక్, ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు అందిస్తున్నాయి. అన్ని దేశాలకు ఈ నిధులు అందడం లేదు. ఆర్థిక సహకారం అందక కొన్ని దేశాలు పచ్చదనానికి దూరమవుతున్నాయి. ఇక చాలా ఆఫ్రికా దేశాల్లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అంతర్యుద్ధాలు నడుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో రాజకీయ తిరుగుబాట్లు కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత కారణంగా స్థానిక ప్రజల్లో కూడా గ్రీన్ వాల్ గొప్పదనం గురించి తెలియడం లేదు. దీంతో స్థానికుల చొరవ తక్కువగా ఉంది. వీటన్నింటికీ తోడు వాతావరణ మార్పులు ఈ ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారాయి. తీవ్రమైన ఎండలు, వర్షాభావం గ్రీన్ వాల్ కు పెను సవాల్ విసురుతున్నాయి. గ్రేట్ గ్రీన్ వాల్ కు అనేక దేశాలు, సంస్థలు మద్దతునిస్తున్నప్పటికీ ఈ కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. ఈ స్ఫూర్తితో ఇండియాలో కూడా ఓ గ్రీన్ వాల్ నిర్మించబోతున్నట్టు కథనాలు వచ్చాయి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు విస్తరించేలా గ్రీన్ వాల్ ప్రాజెక్టు చేపట్టే అవకాశముంది.